ఫ్రస్ట్రేషన్లో ఉండ కాస్త అఘోరి. నేను ఇన్ని రోజులు అఘోరికి ఒక పెద్ద ఫ్యాన్గా ఉన్నా, కానీ ఈరోజు ఫస్ట్ టైం శత్రువుని. అఘోరి నాకు ఒక పెద్ద శత్రువు అయిపోయింది. కారణం దేనికంటే, కారణం ఎందుకంటే చెప్తా వినండి క్లారిటీగా. అఘోరి మన నాయకుడు, నేను ఆయన పెద్ద ఫ్యాన్ని, నేను ఆయనకి ఎంతో అభిమానం. ఆయన అంటే నాకు అభిమానం, ఆయన కోసం నేను ప్రాణం ఇచ్చేస్తా అంతే. ఎవరో కాదు ఆయన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ అయితే అతన్ని తక్కువ చేసి మాట్లాడింది. కాబట్టి అఘోరి, నువ్వు 2 పెళ్ళిళ్ళు చేసుకో, 10 పెళ్ళిళ్ళు చేసుకో, తిరుగు, సినిమాది నీకంటే ఘోరంగా చేస్తున్నారు అక్కడ. సినిమా ఫీల్డ్లో అఘోరి కంటే ఘోరం ఇంకా. అయినా సరే మేము యాక్సెప్ట్ చేస్తాం. నువ్వు 10 పెళ్ళిళ్ళు చేసుకో, 10 మందితో తిరుగు, కులుకు, అయినా సరే మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ నీకు ఎవరైతే ఈ హక్కు ఇచ్చారో, ఎవరైతే నీకు తిరిగి స్వేచ్ఛ ఇచ్చారో నువ్వు అతను అన్నావు. కాబట్టి అతను అనడం అయితే రాంగ్. అది అర్జెంటుగా ఈ దేశం వదిలి పారిపో, లేదంటే నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ మర్డర్ అయిపోతావు అంతే. నేనే కాదు, ఆయనకి గల్లీకి ఇంటికి అభిమానులు. అసలు ఈ దేశం ఈ రోజుల్లో భారతదేశం ఉందంటే కారణం, భారతదేశంలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛ స్వాతంత్రం జీవిస్తానంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంతే. ఎవరు ఇచ్చారు నీకు ఈరోజు 10 పెళ్లి చేసుకునే హక్కు? ఎక్కడిది? ఆయన వల్లే కదా ఈరోజు నువ్వు కారు తోలుతున్నావు, అఘోరి అయినావు, ఈ దేశంలో 10 మంది అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్నావు. ఎవరిచ్చారు నీకు హక్కు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నువ్వు ఈ రోజుల్లో ఇన్ని చేసినా కూడా భరిస్తున్నావు అందరం. దేనికి? పానీలే, నీకు స్వేచ్ఛ ఉండాలని, నీకు స్వాతంత్రం ఉండాలని సైలెంట్గానే ఉంటున్నావు అందరూ. దేనికి? అంతే. నీకు స్వేచ్ఛనిచ్చింది ఆయనే, నువ్వు తిరిగి హక్కు ఇచ్చింది ఆయనే. ఈ దేశంలో నీకు ఇంక నువ్వు ఏం చేయలే సరే హక్కు ఇచ్చింది ఆయన. కానీ ఈరోజు నువ్వు అలాంటి ఆయన అన్నావు కాబట్టి ఖచ్చితంగా దాన్ని మాత్రం ఖచ్చితంగా కొట్టి ఖచ్చితంగా నరికి, చంపి, పొడిచి, దాన్ని మర్డర్ చేసి ట్యాంక్ బండలో పడేస్తా. మీకు దొరికితే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. నా నెంబర్ 6281391826. నా పేరు కుమార్, నేను కృష్ణనగర్లో ఉంటా. అదే పెళ్లి చేసుకొని అది 10 పెళ్ళిళ్ళు చేసుకొని నాకేం బాధలే. కానీ అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని బీపీ వచ్చేస్తా నాకు. బీపీ కనబడితే చేయండి నాకు. అది కనబడితే, అఘోరి కనబడితే వెంటనే నాకు రావాలా, ఇన్ఫార్మ్ చేయండి నాకు వెంటనే. నాకు ఒక ఛానల్ ఉంది, కుమార్ లైఫ్ స్టైల్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. అశోక్ బాబు అనే ఫేస్బుక్ ఛానల్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ కూడా ఉండింది, ఈ మధ్య పోయిందిలేండి అది. కాబట్టి అఘోరి ఎక్కడ కనబడ్డా కూడా పట్టుకోండి, కొట్టండి, కట్టేయండి, మొక్కలుగా నరికేడు దాన్ని. తెలుసుకోవాలి, అదే తెలుసుకో. లేదా నువ్వు మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పు. రా, ట్యాంకు బండ దగ్గర రా. 125 అడుగుల ఎకరం ఉంది ఈ దేశంలో, ఎక్కడ లేదు అంత పెద్ద ఎకరం. అక్కడ రా, ఆ ఎకరం దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని అందరికీ క్షమాపణ చెప్పు. తప్పు అయిపోయిందని క్షమించమని అడుగు. అప్పుడే నిన్ను మేము వదిలేస్తాం. ఎందుకంటే మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం. చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. మార్పు చెందిన వాడే మనిషి, అంతే కదా. కాబట్టి ఏంటంటే ఆమె అఘోరి అయినా ఎవరైనా సరే, అఘోరి కానీ, భూతం కానీ, దెయ్యం అయినా, దేవుడైనా, ఎవరైనా సరే అంబేద్కర్ గారి తర్వాతే ఎవరైనా. ఈరోజు మనం అంతా ఉన్నామంటే కారణం అతనే కదా. కాబట్టి ఏం కావాలి చెప్పండి. ఇంకా ఇది రాంగ్. ఇది అసలు అదే ఇన్ని రోజులు చేసింది, ఓపిక పట్టాం అందరం. పెళ్ళిళ్ళు చేసుకుంది, తిరిగింది, మగవాళ్ళ చేత సెక్స్ చేసుకుంది, ఆడవాళ్ళ చేత సెక్స్ చేయించుకుంది. చేసుకో, నువ్వు 10 మంది మగవాళ్ళతో కులుకు, తిరుగు, ముద్దులు పెట్టుకో, బట్టలు లేకుండా తిరుగు దేశం అంతా, నో ప్రాబ్లం. కానీ అతను అనడం మాత్రం రాంగ్. అది మనసులో ఎక్కడో బాధ వేస్తుంది. అదే నాకు జీర్ణించుకోలేకపోతున్నా, భరించలేకపోతున్నా. అదే అది దొరికిందంటే ఇప్పుడే దాన్ని అమ్మ ఓకే మర్యాదగా ఎకరం దగ్గర, ట్యాంక్ బండ దగ్గర చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకో, బతికిపో, వదిలేస్తాం పో. ఫ్రస్ట్రేషన్లో ఉండ కాస్త అఘోరి. నేను ఇన్ని రోజులు అఘోరికి ఒక పెద్ద ఫ్యాన్గా ఉన్నా, కానీ ఈరోజు ఫస్ట్ టైం శత్రువుని. అఘోరి నాకు ఒక పెద్ద శత్రువు అయిపోయింది. కారణం దేనికంటే, కారణం ఎందుకంటే చెప్తా వినండి క్లారిటీగా. అఘోరి మన నాయకుడు, నేను ఆయన పెద్ద ఫ్యాన్ని, నేను ఆయనకి ఎంతో అభిమానం. ఆయన అంటే నాకు అభిమానం, ఆయన కోసం నేను ప్రాణం ఇచ్చేస్తా అంతే. ఎవరో కాదు ఆయన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ అయితే అతన్ని తక్కువ చేసి మాట్లాడింది. కాబట్టి అఘోరి
నువ్వు 2 పెళ్ళిళ్ళు చేసుకో, 10 పెళ్ళిళ్ళు చేసుకో, తిరుగు, సినిమాది నీకంటే ఘోరంగా చేస్తున్నారు అక్కడ. సినిమా ఫీల్డ్లో అఘోరి కంటే ఘోరం ఇంకా. అయినా సరే మేము యాక్సెప్ట్ చేస్తాం. నువ్వు 10 పెళ్ళిళ్ళు చేసుకో, 10 మందితో తిరుగు, కులుకు, అయినా సరే మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ నీకు ఎవరైతే ఈ హక్కు ఇచ్చారో, ఎవరైతే నీకు తిరిగి స్వేచ్ఛ ఇచ్చారో నువ్వు అతను అన్నావు. కాబట్టి అతను అన్నం అయితే రాంగ్. అది అర్జెంటుగా ఈ దేశం వదిలి పారిపో, లేదంటే నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ మర్డర్ అయిపోతావు అంతే. నేనే కాదు, ఆయనకి గల్లీకి ఇంటికి అభిమానులు. అసలు ఈ దేశం ఈ రోజుల్లో భారతదేశం ఉందంటే కారణం, భారతదేశంలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛ స్వాతంత్రం జీవిస్తానంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంతే. ఎవరిచ్చారు నీకు ఈ రోజు 10 పెళ్లి చేసుకునే హక్కు? ఎక్కడిది? ఆయన వల్లే కదా ఈ రోజు నువ్వు కారు తోలుతున్నావు, అఘోరి అయినావు, ఈ దేశంలో 10 మంది అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్నావు. ఎవరిచ్చారు నీకు హక్కు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నువ్వు ఈ రోజుల్లో ఇన్ని చేసినా కూడా భరిస్తున్నావు అందరం. దేనికి? పానీలే, నీకు స్వేచ్ఛ ఉండాలని, నీకు స్వాతంత్రం ఉండాలని సైలెంట్గానే ఉంటున్నావు అందరూ. దేనికి? అంతే. నీకు స్వేచ్ఛనిచ్చింది ఆయనే, నువ్వు తిరిగి హక్కు ఇచ్చింది ఆయనే. ఈ దేశంలో నీకు ఇంకా నువ్వు ఏం చేయలే సరే హక్కు ఇచ్చింది ఆయన. కానీ ఈరోజు నువ్వు అలాంటి ఆయన అన్నావు కాబట్టి ఖచ్చితంగా దాన్ని మాత్రం ఖచ్చితంగా కొట్టి ఖచ్చితంగా నరికి, చంపి, పొడిచి, దాన్ని మర్డర్ చేసి ట్యాంక్ బండలో పడేస్తా. మీకు దొరికితే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. నా నెంబర్ 6281391826. నా పేరు కుమార్. నేను కృష్ణనగర్లో ఉంటా. అదే పెళ్లి చేసుకొని అది 10 పెళ్ళిళ్ళు చేసుకొని నాకేం బాధలే. కానీ అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని బీపీ వచ్చేస్తా నాకు. బీపీ కనబడితే చేయండి నాకు. అది కనబడితే అఘోరి కనబడితే వెంటనే నాకు రావాలా, ఇన్ఫార్మ్ చేయండి నాకు వెంటనే. నాకు ఒక ఛానల్ ఉంది, కుమార్ లైఫ్ స్టైల్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. అశోక్ బాబు అనే ఫేస్బుక్ ఛానల్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ కూడా ఉండింది, ఈ మధ్య పోయింది లేండి అది. కాబట్టి అఘోరి ఎక్కడ కనబడ్డా కూడా పట్టుకోండి, కొట్టండి, కట్టేయండి, మొక్కలుగా నరికేడు దాన్ని. తెలుసుకోవాలి, అదే తెలుసుకో. లేదా నువ్వు మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పు. రా ట్యాంకు బండ దగ్గర రా. 125 ఎకరం ఉంది ఈ దేశంలో, ఎక్కడ లేదు అంత పెద్ద ఎకరం. అక్కడ రా, ఆ ఎకరం దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని అందరికీ క్షమాపణ చెప్పు. తప్పు అయిపోయిందని క్షమించమని అడుగు. అప్పుడే నిన్ను మేము వదిలేస్తాం. ఎందుకంటే మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం. చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. మార్పు చెందిన వాడే మనిషి, అంతే కదా. కాబట్టి ఏంటంటే ఆమె అఘోరి అయినా ఎవరైనా సరే, అఘోరి కానీ, భూతం కానీ, దెయ్యం అయినా, దేవుడైనా, ఎవరైనా సరే అంబేద్కర్ గారి తర్వాతే ఎవరైనా. ఈరోజు మనం అంతా ఉన్నామంటే కారణం అతనే కదా. కాబట్టి ఏం కావాలి చెప్పండి. ఇంకా ఇది రాంగ్. ఇది అసలు అదే ఇన్ని రోజులు చేసింది ఓపిక పట్టాం అందరం. పెళ్ళిళ్ళు చేసుకుంది, తిరిగింది, మగవాళ్ళ చేత సెక్స్ చేసుకుంది, ఆడవాళ్ళ చేత సెక్స్ చేయించుకుంది. చేసుకో, నువ్వు 10 మంది మగవాళ్ళతో కులుకు, తిరుగు, ముద్దులు పెట్టుకో, బట్టలు లేకుండా తిరుగు దేశం అంతా, నో ప్రాబ్లం. కానీ అతను అనడం మాత్రం రాంగ్. అది మనసులో ఎక్కడో బాధేస్తుంది. అదే నాకు జీర్ణించుకోలేకపోతున్నా, భరించలేకపోతున్నా. అదే అది దొరికిందంటే ఇప్పుడే దాన్ని అమ్మ దాన్ని ఓకే మర్యాదగా ఎకరం దగ్గర, ట్యాంక్ బండ దగ్గర చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకో, బతికిపో, వదిలేస్తాం పో. ఫ్రస్ట్రేషన్లో ఉండ కాస్త. అఘోరి, నేను ఇన్ని రోజులు అఘోరికి ఒక పెద్ద ఫ్యాన్గా ఉన్నా. కానీ ఈ రోజు ఫస్ట్ టైం శత్రువుని. అఘోరి నాకు ఒక పెద్ద శత్రువు అయిపోయింది. కారణం దేనికంటే, కారణం ఎందుకంటే చెప్తా వినండి క్లారిటీగా. అఘోరి మన నాయకుడు. నేను ఆయన పెద్ద ఫ్యాన్ని. నేను ఆయనకి ఎంతో అభిమానం. ఆయన అంటే నాకు అభిమానం. ఆయన కోసం నేను ప్రాణం ఇచ్చేస్తాను అంతే. ఎవరో కాదు ఆయన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ అయితే అతన్ని తక్కువ చేసి మాట్లాడింది. కాబట్టి అఘోరి, నువ్వు 2 పెళ్ళిళ్ళు చేసుకో, 10 పెళ్ళిళ్ళు చేసుకో, తిరుగు, సినిమాది నీకంటే ఘోరంగా చేస్తున్నారు అక్కడ. సినిమా ఫీల్డ్లో అఘోరి కంటే ఘోరం ఇంకా. అయినా సరే మేము యాక్సెప్ట్ చేస్తాం. నువ్వు 10 పెళ్ళిళ్ళు చేసుకో, 10 మందితో తిరుగు, కులుకు, అయినా సరే మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ నీకు ఎవరైతే ఈ హక్కు ఇచ్చారో, ఎవరైతే నీకు తిరిగి స్వేచ్ఛ ఇచ్చారో నువ్వు అతను అన్నావు. కాబట్టి అతను అనడం అయితే రాంగ్. అది అర్జెంటుగా ఈ దేశం వదిలి పారిపో, లేదంటే నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ మర్డర్ అయిపోతావు అంతే. జోగి రాసుకుంటే బూడిద రాలద్దు అన్నట్టు
ఇప్పుడు అక్కడ జోగి జోగి ఉన్నాయి, అర్థమైందా? ఒక మగోడు ఒక ఆడదాని గురించి అయితే మాట్లాడొచ్చు ఏమైనా, ఒక ఆడ మనిషి ఇంకో ఆడ మనిషి గురించి ఏం మాట్లాడదని చెప్పు. మ్యాటర్ లేదు అక్కడ, మ్యాటర్ లేదు. ఆ గుండె సూది లేనోడితో ఆ ఘోరం ఏంటో, అసలు ఆ ఘోరం ఏంటో, ఆ వేషధారణ ఏంటో, ఆ జనాలను మాయ చేసే తీరేంటో, ఇదంతా కూడా చూస్తుంటే వీడు మొత్తం హిందూ ధర్మాన్ని సంకనాగించడానికి వచ్చాడు వీడు, అర్థమైందా? ధర్మం పట్ల ఏమాత్రం గౌరవం కానీ, శ్రద్ధ కానీ, బాధ్యత కానీ, ఎటువంటి ఆధ్యాత్మికత లేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ దొంగ అఘోర, ఈ ఏలూరు శ్రీనివాస్ అనేవాడు చాలా దొంగ. ఇలాంటి వాడిని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా నిజంగా వాళ్ళకి బ్రెయిన్ లేదని నేను చెప్తా. ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నారంట, అది ఏం చూసి సపోర్ట్ చేస్తున్నారు మీరు నాకు అర్థం కావట్లే. వాడు ఒక టైంలో వచ్చినప్పుడు ఏం చెప్పాడు, నేను ఆధ్యాత్మికంగా వచ్చాను, సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను, అసలు ఆడపిల్లల పట్ల ఇలా బిహేవ్ చేస్తారా, ఇలా బిహేవ్ చేసే వాళ్ళని ఏం చేయాలి, నరకాలి, పాతాలి అన్నవాడు ఆడపిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఏమో మాయమాటలు చెప్పి ఏం చూపించాడో తెలీదు. అదే డబ్బు ఆశ చూపించి లేకపోతే మ్యానిపులేట్ చేసి ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేశాడు. ఎంతమంది మీడియా వాళ్ళు అడిగారో, ఎందుకమ్మా నీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నావు, ఆ సుత్తివేలు కొడితే వెళ్తే నీ పని అంతే అయిపోద్ది, నువ్వు బలించడానికి తీసిపోతున్నాడో, దయచేసి వెళ్ళొద్దని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. అయినా సరే ఎవరి మాట వినకుండా అందరినీ కాదనుకుని నాకు అఘోరియే కావాలని ఏం చేస్తామని అడిగాడు. ఫైనల్గా ఒక ఆయన, ఏం చేస్తావు వెళ్ళి, ఇప్పుడు మగోడు కూడా కాదు అఘోరి అనేవాడు, ఒక హిజ్రా అనే ట్రాన్స్జెండర్, ఆయనకి ఏమీ లేదు మ్యాటర్, ఆయనతో వెళ్ళి నువ్వేం చేస్తావు అని అడిగితే, నేను ఆధ్యాత్మికంగా బతకాలనుకుంటున్నాను, ఏయో కబుర్లు చెప్తుంది, కాకమ్మ కబుర్లు వినేవాడు ఉంటే చెప్పేవాడు చెలరేగిపోయాడంట. అలాగా ఈవిడి వర్షిణి అనే ఆవిడ చదువుకున్న అజ్ఞాని, అర్థమైందా? జ్ఞానం లేని మొద్దు. ఓ రకంగా చెప్పాలంటే ఇలాంటి పిచ్చోళ్ళ వల్ల నిజంగా సమాజం ఇంకా చెడిపోతుంది నాకు తెలిసినంత వరకు. అంతే కదా, ధర్మాన్ని అధర్మం పడుతుంది కదా. అందులోకి ఆ ముసుగులో హరహర మహాదేవ్ అంటుంది ఎవడన్నా ఫోన్ చేయగానే. అసలు ఆ మాట అంటాక నీకు అర్హతే లేదు. అర్హత లేని హరహర మహాదేవ్ గురించి మాట్లాడితే ఇంకొకసారి నీ నాలిక చీరేస్తారో, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు హిందూ ధర్మ రక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈమెని, ఇప్పుడు అఘోర అనే వ్యక్తిని ఇంకో మారు మాట్లాడకుండా ముందు కట్టడి చేయాలి. ఆ నాలిక చీరేస్తే ఓ పని అయిపోద్ది. నాకు తెలిసినంత వరకు ఇలాంటి వాళ్ళ వల్ల, ఇలాంటి పిచ్చిముండా కొడుకుల వల్ల, ఈ దొంగ బాబాల వల్ల ఈ హిందూ ధర్మాన్ని గౌరవంగా చూసేవాళ్ళు, ఆత్మీయంగా భావించే వాళ్ళు అందరూ కూడా చెడ్డ పేరు వచ్చేస్తారు. అసలు నిజమైన అఘోరీలు ఎక్కడుంటారండి? ఎక్కడుంటారు? హిమాలయాల్లో, కాశీల్లో అక్కడక్కడ మనకు కనబడతారు. అసలు సరిగ్గా జన సమూహానికే వాళ్ళ దగ్గరలో ఉండరు. అసలు అఘోరి అనేవాడు జనసంద్రంలో తిరగడు. అలాగా ఏదో మాయ చేసి వచ్చింది, మన జనసమూహంలోకి వచ్చింది, మనం కూడా యాక్సెప్ట్ చేసాం. సరే అఘోరి నాగసాధు అందే, లేడీ అఘోరా అన్నారు, చాలా రకాలుగా చాలా పేర్లతో పిలిచారు. ఏదో సనాతన ధర్మాన్ని కాపాడ్డాను, ఈ ఆడపిల్లలందరినీ ఇలా అత్యాచారాలు చేసేస్తున్నారు, ఇవన్నీ నిర్మూలించడానికి వచ్చాను, ఆ పూజ చేస్తాను ఈ పూజ చేస్తానంటే ఎవరైనా నమ్ముతారు కదా. అలా నమ్మి లోపలికి రానిచ్చినందుకు ఈ రోజున ఒక ఆడపిల్లని నువ్వు అన్యాయంగా మోసం చేసి మళ్ళీ పెళ్లి కూడా చేసుకొని, అసలు ఏం చూసి చేసుకున్నారో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. అసలు ఈ సుత్తివేలు గారిని ఎలా చూసి, ఏం చూసింది? ఆ డబ్బు చూసి ప్రేమించిందా, లేకపోతే వాడు ఏమన్నా మంత్రశక్తుల్లో ఆరితేరిపోయినాడని చూసి ప్రేమించిందా? ఈ మంతకాయలకి చింతకాయలు కూడా రాలేదంట. వాళ్ళ అందరూ ఇక అయిపోయింది. ఏం రుచి చూపించాడు కానీ డబ్బు ఆశ బాగా చూపించినట్టున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా అడుగుతున్నారు, ఇక బాధపడుతున్నారు. వాళ్ళ కన్నీళ్ళు చూస్తున్నా నిజంగా మనసు కరిగింది, మనసు చెలించిపోయింది అన్నమాట. అటువంటి సిచ్యువేషన్లో ఉండి కూడా ఆ అమ్మాయి ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల మాట వినకుండా ఎగురితోనే వెళ్ళిపోయిందంటే ఎంత మూర్ఖురాలో, ఎంత చదువుకున్న మూర్ఖురాలో దీన్ని బట్టి అర్థమవుతుంది. వర్షిని, నీకు మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఒకవేళ మనసు మార్చుకోవాలనుకుంటే వీలైనంత త్వరగా వాడి దగ్గర నుంచి వచ్చేయడం మంచిది. చర్యలు తీసుకుంటున్నారు. ఆల్రెడీ అఘోరాని అదుపులోకి తీసుకున్నారు. అది శ్రీకాకుళం సంథింగ్ ఎక్కడో అదుపులోకి తీసుకొని ఈ రోజున నేను అఘోరాని కాదు అనే సిచ్యువేషన్కి ఈ ఏలూరు శ్రీనివాస్ అనేవాడు వచ్చాడు. ఈ అఘోరి కాదని ముందు నుంచే చెప్పలేదు, మమ్మల్ని ఎందుకు ఇలాగా, మా ధర్మం పట్ల మా పట్ల ఎందుకు ఇంత చిన్న చూపు, నీకు ఇంత చులకన భావం ఎందుకు, మా అందరిని ఎందుకు ఇలా ఇచ్చేసాను అని అడుగుతుంటే ఎటువంటి సమాధానం చెప్పట్లేదు. శివరుద్ర స్వామి వీళ్ళందరూ కూడా తగులుకున్నారు మీడియాలో. వాళ్ళ వల్ల కొంచెం జ్ఞానం పెరిగింది, జనాలకి కొద్దిగా అవగాహన వచ్చింది, ఈ అఘోరి అనేవాడు నిజం కాదని. వాడికి చదువే లేదు, ఇంకా మంత్రాలు ఏమొస్తాయి చెప్పండి?
చదువు లేదు, నిషాని ఏమి లేదు, చదువుకున్న వాళ్ళు భవిష్యత్తులో జోగిన్లు కూడా స్పందిస్తున్నారు. నిజమైన ఆధ్యాత్మిక గురువులు ఉంటారు చూడు, వాళ్ళకు కూడా స్పందించవలసిన పరిస్థితి వచ్చింది ఇవాళ ఈ దొంగ బాబా వల్ల, ఈ దొంగ అఘోరా వల్ల. కాబట్టి ఇలాంటి వాళ్ళని సమాజం గుడ్డిగా నమ్మేయకుండా ముందు అసలు ఏ పని మీద వస్తున్నారు వీళ్ళకి ఒకటే అబ్బా, జనాలు ఏదైతే వీక్ పాయింట్ ఉంటుందో ఆ వీక్ పాయింట్ని పట్టుకొని జనాలను మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఆల్రెడీ నిత్యానంద చేశాడు మోసం, డేరాబాబు చేశాడు, అలాంటి బాబాలు చాలా మంది చేశారు. అయినా సరే ఇంకా సమాజం తెలుసుకోలేకపోతుందంటే మన అమాయకత్వాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారని ఇప్పటికైనా తెలుసుకోండి. అంటే గతంలో తిరిగేటోడు అఘోరి 2 సంవత్సరాలు బయటకు వచ్చాడు. 14 సంవత్సరాలు హైదరాబాద్ వచ్చినప్పుడు అఘోరికి కూతంత చుట్టే ఉంది, అందరూ చూసారా లేదా? ఇప్పుడు ఏకంగా 3 బార్లు పెరిగింది. ఈ 3 బార్లు పెరగడానికి ఏంటి కారణం? అది దొంగ జుట్టే. అసలు అఘోరే దొంగ అంటే ఆ జుట్టు కూడా దొంగ, అర్థమైందా? అది చుట్టేసుకొని నేను ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసిన అందరికి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు, అర్థమైందా? మొత్తం కూడా మనుషుల్ని మ్యానిపులేట్ చేసి, మనుషుల్ని పిచ్చోళ్ళని చేసి, అందరిని కూడా ఎర్రిపప్పలను చేసి ఈ రోజున నడి రోడ్డు మీద ధర్మాన్ని అమ్మేశాడు ఈ అఘోరి అనేవాడు. కాబట్టి ఇట్లాంటి వాడిని వీలైనంత దూరంగా ఖచ్చితంగా అరికట్టి ఇలాంటి వాళ్ళని రాకుండా చూడాలనే ప్రభుత్వాన్ని కోరుకుంటాం. జోగి రాసుకుంటే బూడిద రాలద్దు అన్నట్టు ఇప్పుడు అక్కడ జోగి ఉన్నాయి, అర్థమైందా? ఒక మగోడు ఒక ఆడదాని గురించి అయితే మాట్లాడొచ్చు ఏమైనా, ఒక ఆడ మనిషి ఇంకో ఆడ మనిషి గురించి ఏం మాట్లాడదని చెప్పు? మ్యాటర్ లేదు అక్కడ, మ్యాటర్ లేదు. ఆ గుండె సూది లేనోడితో ఆ ఘోరం ఏంటో, అసలు ఆ ఘోరం ఏంటో, ఆ వేషధారణ ఏంటో, ఆ జనాలను మాయ చేసే తీరేంటో ఇదంతా కూడా చూస్తుంటే వీడు మొత్తం హిందూ ధర్మాన్ని సంఖనాగించడానికి వచ్చాడు వీడు, అర్థమైందా? ధర్మం పట్ల ఏమాత్రం గౌరవం కానీ, శ్రద్ధ కానీ, బాధ్యత కానీ, ఎటువంటి ఆధ్యాత్మికత లేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ దొంగ అఘోర, ఈ ఏలూరు శ్రీనివాస్ అనేవాడు చాలా దొంగ. ఇలాంటి వాడిని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా నిజంగా వాళ్ళకి బ్రెయిన్ లేదని నేను చెప్తా. ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నారంట, అది ఏం చూసి సపోర్ట్ చేస్తున్నారు మీరు నాకు అర్థం కావట్లే. వాడు ఒక టైంలో వచ్చినప్పుడు ఏం చెప్పాడు? నేను ఆధ్యాత్మికంగా వచ్చాను, సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను, అసలు ఆడపిల్లల పట్ల ఇలా బిహేవ్ చేస్తారా, ఇలా బిహేవ్ చేసే వాళ్ళని ఏం చేయాలి, నరకాలి, పాతాలి అన్నవాడు ఆడపిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఏమో మాయ మాటలు చెప్పి ఏం చూపించాడో తెలీదు. అదే డబ్బు ఆశ చూపించి లేకపోతే మ్యానిపులేట్ చేసి ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేశాడు. ఎంతమంది మీడియా వాళ్ళు అడిగారో, ఎందుకమ్మా నీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నావు, ఆ సుత్తువేలు కొడితే వెళ్తే నీ పని అంతే అయిపోద్ది, నువ్వు బలించడానికి తీసిపోతున్నాడో దయచేసి వెళ్ళొద్దని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. అయినా సరే ఎవరి మాట వినకుండా అందరినీ కాదనుకుని నాకు అఘోరియే కావాలని ఏం చేస్తావు అని అడిగాడు. ఫైనల్గా ఒక ఆయన ఏం చేస్తావు వెళ్ళి, ఇప్పుడు మగోడు కూడా కాదు అఘోరి అనేవాడు, ఒక హిజ్రా అంటే ట్రాన్స్జెండర్, ఆయనకి ఏమీ లేదు మ్యాటర్, ఆయనతో వెళ్ళి నువ్వేం చేస్తావు అని అడిగితే నేను ఆధ్యాత్మికంగా బతకాలనుకుంటున్నాను, ఏయో కబుర్లు చెప్తుంది, కగమ్మ కబుర్లు వినేవాడు ఉంటే చెప్పేవాడు చెలరేగిపోయాడంట. అలాగా ఈవిడి వర్షిణి అనే ఆవిడ చదువుకున్న అజ్ఞాని, అర్థమైంది? జ్ఞానం లేని మొద్దు. ఓ రకంగా చెప్పాలంటే ఇలాంటి పిచ్చోళ్ళ వల్ల నిజంగా సమాజం ఇంకా చెడిపోతుంది నాకు తెలిసినంత వరకు. అంతే కదా, ధర్మాన్ని అధర్మం పడుతుంది కదా. అందులోకి ఆ ముసుగులో హరహర మహాదేవ్ అంటుంది ఎవడన్నా ఫోన్ చేయగానే. అసలు ఆ మాట అంటాక నీకు అర్హతే లేదు. అర్హత లేని హరహర మహాదేవ్ గురించి మాట్లాడితే ఇంకొకసారి నీ నాలిక చీరేస్తారో, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు హిందూ ధర్మ రక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈమెని, ఇప్పుడు అఘోర అనే వ్యక్తిని ఇంకో మారు మాట్లాడకుండా ముందు కట్టడి చేయాలి. ఆ నాలిక చీరేస్తే ఓ పని అయిపోద్ది. నాకు తెలిసినంత వరకు ఇలాంటి వాళ్ళ వల్ల, ఇలాంటి పిచ్చిముండా కొడుకుల వల్ల, ఈ దొంగ బాబాల వల్ల ఈ హిందూ ధర్మాన్ని గౌరవంగా చూసేవాళ్ళు, ఆత్మీయంగా భావించే వాళ్ళు అందరూ కూడా చెడ్డ పేరు వచ్చేస్తారు. అసలు నిజమైన అఘోరీలు ఎక్కడుంటారండి? ఎక్కడుంటారు? హిమాలయాల్లో, కాశీల్లో, అక్కడక్కడ మనకు కనబడతారు. అసలు సరిగ్గా జనసమూహానికి వాళ్ళ దగ్గరలో ఉండరు. అసలు అఘోరి అనేవాడు జనసంద్రంలో తిరగడు. అలాగా ఏదో మాయ చేసి వచ్చింది, మన జనసమూహంలోకి వచ్చింది, మనం కూడా యాక్సెప్ట్ చేసాం. సరే అఘోరి నాగసాధు అందే, లేడీ అఘోర అన్నారు, చాలా రకాలుగా చాలా పేర్లతో పిలిచారు. ఏదో సనాతన ధర్మాన్ని కాపాడ్డాను, ఈ ఆడపిల్లలందరినీ ఇలా అత్యాచారాలు చేసేస్తున్నారు, ఇవన్నీ నిర్మూలించడానికి వచ్చాను, ఆ పూజ చేస్తాను, ఈ పూజ చేస్తానంటే ఎవరైనా నమ్ముతారు కదా. అలా నమ్మి లోపలికి రానిచ్చినందుకు ఈ రోజున ఒక ఆడపిల్లని నువ్వు అన్యాయంగా మోసం చేసి మళ్ళీ పెళ్లి కూడా చేసుకొని
అసలు ఏం చూసి చేసుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు ఈ సుత్తివేలు గారిని ఎలా చూసి ఏం చూసింది? ఆ డబ్బు చూసి ప్రేమించిందా, లేకపోతే వాడు ఏమన్నా మంత్రశక్తుల్లో ఆరితేరిపోయినాడని చూసి ప్రేమించిందా? ఈ మంతకాయలకి చింతకాయలు కూడా రాలేదంట. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆమె రమ్మని చెప్తే ఆమె రానని చెప్తుంది. వాళ్ళ అందరూ ఇక అయిపోయింది. ఏం రుచి చూపించాడు కానీ డబ్బు ఆశ బాగా చూపించినట్టున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు, ఇక బాధపడుతున్నారు. వాళ్ళ కన్నీళ్ళు చూస్తున్న నిజంగా మనసు కరిగింది, మనసు చెలించిపోయింది అన్నమాట. అటువంటి సిచ్యువేషన్లో ఉండి కూడా ఆ అమ్మాయి ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల మాట వినకుండా ఎగురితోనే వెళ్ళిపోయిందంటే ఎంత మూర్ఖురాలో, ఎంత చదువుకున్న మూర్ఖురాలో దీన్ని బట్టి అర్థమవుతుంది. వర్షిని, నీకు మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఒకవేళ మనసు మార్చుకోవాలనుకుంటే వీలైనంత త్వరగా వాడి దగ్గర నుంచి వచ్చేయడం మంచిది. చర్యలు తీసుకుంటున్నారు. ఆల్రెడీ అఘోరాని అదుపులోకి తీసుకున్నారు. అది శ్రీకాకుళం సంథింగ్ ఎక్కడో అదుపులోకి తీసుకున్నారు. తీసుకొని ఈ రోజున నేను అఘోరాని కాదు అనే సిచ్యువేషన్కి ఈ ఏలూరు శ్రీనివాసరావు అనేవాడు వచ్చాడు. ఈ అఘోరి కాదని ముందు నుంచే చెప్పలేదు, మమ్మల్ని ఎందుకు ఇలాగా మా ధర్మం పట్ల మా పట్ల ఎందుకు ఇంత చిన్న చూపు, నీకు ఇంత చులకన భావం ఎందుకు, మా అందరిని ఎందుకు ఇలా ఇచ్చేసావు నువ్వు అని అడుగుతుంటే ఎటువంటి సమాధానం చెప్పట్లేదు. శివరుద్ర స్వామి వీళ్ళందరూ కూడా తగులుకున్నారు మీడియాలో. వాళ్ళ వల్ల కొంచెం జ్ఞానం పెరిగింది, జనాలకి కొద్ది అవగాహన వచ్చింది ఈ అఘోరి అనేవాడు నిజం కాదు అని. వాడికి చదువే లేదు, ఇంకా మంత్రాలు ఏమి వస్తాయి చెప్పండి? చదువు లేదు, నిశాని ఏమి లేదు. చదువుకున్న నిజమైన ఆధ్యాత్మిక గురువులు ఉంటారు చూడు, వాళ్ళు కూడా స్పందించవలసిన పరిస్థితి వచ్చింది ఇవాళ ఈ దొంగ బాబా వల్ల, ఈ దొంగ అఘోరా వల్ల. కాబట్టి ఇలాంటి వాళ్ళని సమాజం గుడ్డిగా నమ్మేయకుండా ముందు అసలు ఏ పని మీద వస్తున్నారు వీళ్ళకి ఒకటే అబ్బా, జనాలు ఏదైతే వీక్ పాయింట్ ఉంటుందో ఆ వీక్ పాయింట్ని పట్టుకొని జనాలను మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఆల్రెడీ నిత్యానంద చేశాడు మోసం, డేరాబాబు చేశాడు, అలాంటి బాబాలు చాలా మంది చేశారు. అయినా సరే ఇంకా సమాజం తెలుసుకోలేకపోతుందంటే మన అమాయకత్వాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారని ఇప్పటికైనా తెలుసుకోండి. అంటే గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు అఘోరికి కూతంత చుట్టే ఉంది, అందరూ చూసారా లేదా? ఇప్పుడు ఏకంగా 3 బార్లు పెరిగింది. ఈ 3 బార్లు పెరగడానికి ఏంటి కారణం? అది దొంగ జుట్టే. అసలు అఘోరే దొంగ అంటే ఆ జుట్టు కూడా దొంగ, అర్థమైందా? అది చుట్టేసుకొని నేను ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసిన అందరికి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు, అర్థమైందా? మొత్తం కూడా మనుషుల్ని మ్యానిపులేట్ చేసి, మనుషుల్ని పిచ్చోళ్ళని చేసి, అందరిని కూడా ఎర్రిపప్పలను చేసి ఈ రోజున నడి రోడ్డు మీద ధర్మాన్ని అమ్మేశాడు ఈ అఘోరి అనేవాడు. కాబట్టి ఇట్లాంటి వాడిని వీలైనంత దూరంగా ఖచ్చితంగా అరికట్టి ఇలాంటి వాళ్ళని రాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మొన్న అయితే నేను అఘోరికి అయితే ఒక గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ గిఫ్ట్ చూసి అయితే మాత్రం అఘోరి అయితే మాత్రం చాలా అంటే చాలా ఆనందపడ్డాడు. శోభనం గిఫ్ట్ ఇచ్చానన్న, మన ప్రేక్షకులు అందరికీ తెలుసు శోభనం గిఫ్ట్ ఇచ్చింది. ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు, యాంకర్స్ అడుగుతున్నారు, ఏంది అసలు మీరు ఇద్దరు ఆడవాళ్ళు అయ్యండి, లేడీస్ అయ్యండి, మీరు పెళ్లి చేసుకుని ఏం చేసుకుంటారని. సో ఆ పెళ్లికి సంబంధించి శోభనం రోజున వాళ్ళ శోభనానికి ఎంతో ముఖ్యమైన గిఫ్ట్ అయితే నేను ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. అల్లు అఘోరి అయితే మాత్రం చాలా ఆనందపడి కళ్ళల్లోంచి నీళ్ళు తెచ్చుకుని, అన్న నా కష్టం అర్థం చేసుకున్నా అని చెప్పేసి అన్నాడు. సో తర్వాత ఏంటంటే నిన్న మనం ఒక విషయం తెలుసుకున్నా అన్న, నేను ఆ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆ గిఫ్ట్ చూసి నాకు ఒక పర్సన్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి రాజ్ కళ్యాణ్ PSPK ఇన్స్టాగ్రామ్ ఐడికి GM చేశాడు, డైరెక్ట్ DM చేశాడు. ఏంది బ్రో ఎవరు అని చెప్పేసి మాట్లాడితే, అన్న నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అయితే నేను చూసా అన్న, నువ్వు అఘోరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు కానీ అఘోరి క్యారెక్టర్ ఏందో తెలుసా నీకు అసలు అన్నాడు. ఏంది బ్రో అంటే అసలు నాకైతే పచ్చి నిజాలు చెప్పాడన్న. అఘోరి అన్నవాడు ఒక నెంబర్ 1 ఫ్రాడ్ నా కొడుకు అంట. ఎలాగంటే చెత్త ఎత్తుకునే దాన్ని కూడా వదిలేవాడు కాదంట. ఊర్లో ఉన్నప్పుడు చెత్త ఎత్తుకుంటారు కదా బయట ముసలి ముక్క, అలాంటి వాళ్ళని కూడా వదిలేవాడు కాదంట. అంత దారుణమైన వాడు, మామూలు వాడు కాదు అసలు. వీడైతే ఇలా ట్రాన్స్జెండర్ లక్షణాలు అయితే ఏమీ లేవు, ఒక మగోడే వీడు జెన్యున్ గా. సో అయితే ఏంటంటే ఈ నాకు అతను చెప్పిన విధానం ఏంటంటే, ఒకళ్ళకి పర్సన్కి యాక్సిడెంట్ అయితే గుర్తు కావాల్సి ఉంటే మనోడు డబ్బులకి 30 లక్షలకో 50 లక్షలకో అని చెప్తున్నారు. సో ఇదైతే ఇవ్వడం జరిగింది అలాగా. సో అలా మనోడు ట్రాన్స్జెండర్ అయ్యాడు. తర్వాత ఏంటంటే కొన్ని వీడియోలు చూడడం, సనాతన ధర్మం అని చెప్పుకోవడం. సో నేను ఈ పొజిషన్లో ఇలా ఉన్నాను కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి అని కొన్ని యూట్యూబ్ వీడియోలు చూసి, అదే టైంలో ఒక అఘోరి బాబా గారిది వెళ్తే కొన్ని వీడియోలు ఫేమస్ అయినాయి. సో ఇప్పుడు నేను బాబా వేషం ఎత్తితే ఎలా ఉంటుంది అని ఒక కంటెంట్ తీసుకుని అలా ఊర్లో అతను వాళ్ళ ఫ్రెండ్ అని అన్నట్టు దగ్గర అతను నాకు ఇవన్నీ చెప్తే నాకు మర్చిపోయింది అన్న, నిజంగా అంత దారుణం అయ్యాడు అనుకున్నాను. సో అలాగా అఘోరి వేషం ఎత్తడం, అఘోరి వేషం ఎత్తి వీడియోలు తీసి ఇవన్నీ ఆ కారు కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చిన డబ్బులేనంట. అసలు వీడి దగ్గర పేదలు అంటే మామూలు పేదలు కాదంట, చిచ్చోరగా తిరిగేవాడు ఇలాంటి వాడు. ఇంత డబ్బులు ఎక్కడ, ఒక సర్జరీ చేయించుకోవాలంటే ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం, లక్షల్లో వ్యవహారం. సో అలాంటిది ఎలా చేయించుకున్నాడు ఏంటంటే మనోడు చెప్పిన అన్నీ విన్న తర్వాత నాకైతే నిజం అనిపించింది.
డెఫినెట్గా అదనమాట అన్న. సో ధర్మం అని చెప్పి ధర్మం కోసం వచ్చి మరి ఈ అధర్మం పనులేంటి? అన్న పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కాపాడాలని ఎంత కష్టపడుతుంటే ఈ దుర్మార్గుడు ఈ అఘోరి అని పెట్టుకుని అడ్డమైన ఘోరాలు చేసి ఈ నా కొడుకు మొత్తం సర్వనాశనం చేశాడు. ఇప్పుడు మనము ఒక హిందూయిజంగా అసలు నిజంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. అలాంటి టైంలో ఈడి మీద నమ్మకం పెట్టుకుని ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి అమ్మ ఈడేంది మన జాతి మన హిందుత్వానికే సర్వనాశనం చేశాడు. ఈడు ఒక్క ముక్కలో చెప్పాలంటే మొత్తం నాశనం చేశాడు. ఈడు ఇన్ని రోజులు చేసింది ఎక్కడికో తీసుకెళ్ళాడు. దర్గాలు ఉండకూడదు, అవి ఉండకూడదు, గుడిలో దర్గాలు పాల్గొడతా, హిందుత్వం, శివరాం, హైరామ్, ఈ జైరామ్, ఇవన్నీ పేర్లు చెప్పి అన్నీ చెప్పి జై శ్రీరామ్ అని చెప్పి శివయ్య అని చెప్పి ఇవన్నీ చెప్పి ఈ రోజు నా ఈడు చేసింది ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారా అని చెప్పి అడిగిన వాడు ఈడే. లాస్ట్ టైం అమ్మాయి కూడా చూడడానికి అర్థంగా ఉంది కదా, ఎందుకు ఏదైనా? ఆ అమ్మాయి గురించి కూడా నేను ఎంక్వైరీ చేశాను. సో వాళ్ళ ఫ్రెండ్ ఈ ఈడితోనే మాట్లాడితే, ఈ కుర్రోడితోనే మాట్లాడితే వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ ఒక అమ్మాయి నెంబర్ అయితే ఇచ్చాడు. అమ్మాయితో మాట్లాడితే ఆ అమ్మాయి నాకు చెప్పింది ఏంటంటే ఈ అమ్మాయి చాలా చాలా సైలెంట్ డీసెంట్. కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి లవ్ అఫేర్లు కానీ ఎలాంటి ఇవి లేదట. సో వాళ్ళు కూడా చాలా పేద కుటుంబం. సో ఈ అఘోరి ఇక్కడ వచ్చిన డబ్బులు ఆ డబ్బులు ఇవన్నీ డబ్బులు పెట్టుకుని ఈ అమ్మాయి యాక్చువల్గా ఏంటంటే అఘోరి టోల్ గేట్ దగ్గర ఎక్కడో పెట్రోల్ అయిపోయి కారులో పెట్రోల్ అయిపోయి బండి పక్కన పెట్టుకున్నాడు. బండి పక్కన పెట్టుకుంటే అప్పుడు ఈ అమ్మాయి ఆ టైంలో అలా వెళ్తుంటే హెల్ప్ చేసిందంట. పెట్రోల్ తీసుకొచ్చి కారులో పోసి హెల్ప్ చేసిందంట. హెల్ప్ చేస్తే వాళ్ళ ఊరు వచ్చినప్పుడు సడన్గా అతను అక్కడ ఉండడం, కలివడం, ఇంటికి తీసుకెళ్ళడం ఇవన్నీ ఒక ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్ అట్లానే జరిగినాయి. సో అక్కడి నుంచి ఏంటంటే వీడు అమ్మాయి వాళ్ళన్నీ మీద ట్రాప్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడంటే వీడు వాళ్ళన్నీ మీద పట్టాడు. ఈ అమ్మాయి మీద పడలా, వాళ్ళన్నీ మీద పట్టాడు. వాళ్ళన్నీ మీద పడితే వాళ్ళని ఏమో అసలు ఈడేవాడు నా మీద పడుతున్నాడు ఏందని వాళ్ళు కేర్ చేయాల. సో ఈ అమ్మాయి ఏంటంటే తెలివితేటలు ఉపయోగించింది. వీడికి ఒక ఇది ఉంది. సో దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలనుకుంది అమ్మాయి. అంతే, జస్ట్ క్యాచ్ చేసుకోవాలనుకుంది. ఇంట్లో సామాన్లు కొనిపించుకోవడం, బంగారం కొనిపించుకోవడం, ఇంట్లో అన్నింటిని చూసుకోవడం ఇవన్నీ చేసిందంట. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అమ్మాయి టార్గెట్ ఒకటే, వీడి దగ్గర కొంత డబ్బు ఉంది, ఆ డబ్బులు నేను తెచ్చుకోవాలి. ఏదో పూజలు చేస్తా చెప్పి లక్షలు కూడా ఆల్రెడీ 10 లక్షలు అంటే ఫస్ట్ భార్య అంటే ఆమె. అలాంటి భార్యలు ఎంతమంది ఉన్నారు, వీడి జీవితంలో ఎంతమంది నాశనం చేశాడు. అదే కదా నువ్వు అతను చెప్పాడు కదా, ఎవ్వత కనబడితే దాన్ని వదలకుండా పట్టుకుని లాగేవాడు అంటే. అలాంటి అమ్మాయిలు ఇంకెంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బయట రావాలి. కేవలం ఎందుకు రావట్లేదంటే మన ఇజ్జత్ పోతుంది, మన పరువు పోతుంది. వీడితో నేను తిరిగానంటే నా పరువు పోతుంది, నేను తిరగలేను రేపు బయట అని చెప్పి రావట్లేదు. కానీ ప్రతి అమ్మాయి వస్తే నాకు తెలిసి అయితే ఖచ్చితంగా నాకైతే ఒక 5 మీద నుంచి 10 మంది ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. మన ధర్మానికి వచ్చేటప్పుడు కదా, మరి హిందూ సంఘాలు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎందుకు ఇవ్వట్లేదు? అదే అన్న మెయిన్ ఏంటంటే మనోడు అడ్డు పెట్టుకున్నది హిందూ ధర్మం అడ్డు పెట్టుకుని అడ్డమైన ఘోరాలు చేశాడు. అప్పుడు ఏంటంటే హిందూ ధర్మం మీద ఉన్నాడు కాబట్టి ఎవరు ఏమనలేకపోయారు. పోలీసులు అమ్మన బూతులు తిట్టాడు, మామూలు బూతులు కదా, అమ్మన బూతులు తిట్టాడు, కర్రలతో కొట్టడానికి మీదకి వెళ్ళాడు, పెట్రోల్ తీసుకుని తగిలిట్టుకుంటానని బ్లాక్మెయిల్ చేశాడు. ఇప్పుడు సూసైడ్ అనేది కూడా ఒక చట్టరీత్యా నేరం. ఆ రోజున పెట్రోల్ నెత్తి మీద పోసుకున్నప్పుడు ఈయన తీసుకెళ్ళి లోపలేసి బొక్కలేసి బొక్కంతా తన్నుంటే ఈ రోజున ఈడు ఇలా ఉండకపోతుంది. ఈ రోజున ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయిందంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ మన గవర్నమెంట్ అండ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డెఫినెట్గా అని చెప్తాను నేను 100%. మొన్న అయితే నేను అఘోరికి అయితే ఒక గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ గిఫ్ట్ చూసి అయితే మాత్రం అఘోరి అయితే మాత్రం చాలా అంటే చాలా ఆనందపడ్డాడు. శోభనం గిఫ్ట్ ఇచ్చానన్న, మన ప్రేక్షకులు అందరికీ తెలుసు శోభనం గిఫ్ట్ ఇచ్చింది. ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు, యాంకర్స్ అడుగుతున్నారు, ఏంది అసలు మీరు ఇద్దరు ఆడవాళ్ళు అయ్యండి, లేడీస్ అయ్యండి, మీరు పెళ్లి చేసుకుని ఏం చేసుకుంటారని. సో ఆ పెళ్లికి సంబంధించి శోభనం రోజున వాళ్ళ శోభనానికి ఎంతో ముఖ్యమైన గిఫ్ట్ అయితే నేను ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. అల్లు అఘోరి అయితే మాత్రం చాలా ఆనందపడి కళ్ళల్లోంచి నీళ్ళు తెచ్చుకుని అన్న నా కష్టం అర్థం చేసుకున్నా అని చెప్పేసి అన్నాడు. సో తర్వాత ఏంటంటే నిన్న మనం ఒక విషయం తెలుసుకున్నా అన్న. నేను ఆ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆ గిఫ్ట్ చూసి నాకు ఒక పర్సన్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి రాజ్ కళ్యాణ్ PSPK ఇన్స్టాగ్రామ్ ఐడికి డైరెక్ట్ DM చేశాడు. ఏంది బ్రో ఎవరు అని చెప్పేసి మాట్లాడితే, అన్న నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అయితే నేను చూసా అన్న, నువ్వు అఘోరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు కానీ అఘోరి క్యారెక్టర్ ఏందో తెలుసా నీకు అసలు అన్నాడు. ఏంది బ్రో అంటే అసలు నాకైతే పచ్చి నిజాలు చెప్పాడన్న. అఘోరి అన్నవాడు ఒక నెంబర్ 1 ఫ్రాడ్ నా కొడుకు అంట. ఎలాగంటే చెత్త ఎత్తుకునే దాన్ని కూడా వదిలేవాడు కాదంట. ఊర్లో ఉన్నప్పుడు చెత్త ఎత్తుకుంటారు కదా బయట ముసలి ముక్క, అలాంటి వాళ్ళని కూడా వదిలేవాడు కాదంట. అంత దారుణమైన వాడు, మామూలు వాడు కాదు అసలు. వీడైతే ఇలా ట్రాన్స్జెండర్ లక్షణాలు అయితే ఏమీ లేవు. ఒక మగోడే వీడు జెన్యున్గా. సో అయితే ఏంటంటే నాకు అతను చెప్పిన విధానం ఏంటంటే ఒకళ్ళకి పర్సన్కి యాక్సిడెంట్ అయితే గుర్తు కావాల్సి ఉంటే మనోడు డబ్బులకి 30 లక్షలకో 50 లక్షలకో అని చెప్తున్నారు. సో ఇదైతే ఇవ్వడం జరిగింది అలాగా. సో అలా మనోడు ట్రాన్స్జెండర్ అయ్యాడు. తర్వాత ఏంటంటే కొన్ని వీడియోలు చూడడం, సనాతన ధర్మం అని చెప్పుకోవడం. సో నేను ఈ పొజిషన్లో ఇలా ఉన్నాను కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి అని కొన్ని యూట్యూబ్ వీడియోలు చూసి అదే టైంలో ఒక అఘోరి బాబా గారిది వెళ్తే కొన్ని వీడియోలు ఫేమస్ అయినాయి.
సో ఇప్పుడు నేను బాబా వేషం ఎత్తితే ఎలా ఉంటుంది అని ఒక కంటెంట్ తీసుకుని అలా ఊర్లో అతను వాళ్ళ ఫ్రెండ్ అని అన్నట్టు దగ్గర అతను నాకు ఇవన్నీ చెప్తే నాకు మర్చిపోయింది అన్న నిజంగా అంత దారుణం ఆయుడు అనుకున్నాను. సో అలాగా అఘోరి వేషం ఎత్తడం, అఘోరి వేషం ఎత్తి వీడియోలు తీసి ఇవన్నీ ఆ కారు కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చిన డబ్బులు ఏంటంట. అసలు వీడి దగ్గర పేదలు అంటే మామూలు పేదలు కాదంట, చిచ్చోరగా తిరిగేవాడు ఇలాంటి వాడు. ఇంత డబ్బులు ఎక్కడ ఒక సర్జరీ చేయించుకోవాలంటే ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం, లక్షల్లో వ్యవహారం. సో అలాంటిది ఎలా చేయించుకున్నాడు ఏంటంటే మనోడు చెప్పిన అన్ని విన్న తర్వాత నాకైతే నిజం అనిపించింది డెఫినెట్ గా అదనమాట అన్న. సో ధర్మం కోసం వచ్చి మరి అధర్మం పడలేదు అన్న పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కాపాడాలని ఎంత కష్టపడుతుంటే ఈ దుర్మార్గుడు ఈ అఘోరి అని పెట్టుకుని అడ్డమైన ఘోరాలు చేసి నా కొడుకు మొత్తం సర్వనాశనం చేశాడు. ఇప్పుడు మనము ఒక హిందూయిజంగా అసలు నిజంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. అలాంటి టైంలో ఈడి మీద నమ్మకం పెట్టుకుని ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి అమ్మ ఈడేంది మన జాతి మన హిందుత్వానికే సర్వనాశనం చేశాడు. ఈడు ఒక్క ముక్కలో చెప్పాలంటే మొత్తం నాశనం చేశాడు. ఈడు ఇన్ని రోజులు చేసింది ఎక్కడికో తీసుకెళ్ళాడు. దర్గాలు ఉండకూడదు, అవి ఉండకూడదు, గుడిలో దర్గాలు పాల్గొడతా, హిందుత్వం, శివరాం, హైరామ్, ఈ జైరామ్, ఇవన్నీ పేర్లు చెప్పి అన్నీ చెప్పి జై శ్రీరామ్ అని చెప్పి శివయ్య అని చెప్పి ఇవన్నీ చెప్పి ఈ రోజు నా ఈడు చేసింది ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారా అని చెప్పి అడిగిన వాడు ఈడే లాస్ట్ టైం. చూడడానికి అర్థంగా ఉంది కదా ఎందుకు ఏదైనా ఆ అమ్మాయి గురించి కూడా నేను ఎంక్వైరీ చేశాను అన్న. సో వాళ్ళ ఫ్రెండ్ ఈ ఈడితోనే మాట్లాడితే, ఈ కుర్రోడితోనే మాట్లాడితే వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ ఒక అమ్మాయి నెంబర్ అయితే ఇచ్చాడు. అమ్మాయితో మాట్లాడితే ఆ అమ్మాయి నాకు చెప్పింది ఏంటంటే ఈ అమ్మాయి చాలా సైలెంట్ డీసెంట్, కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి లవ్ అఫేర్లు కానీ ఎలాంటి ఇవి లేదట. సో వాళ్ళు కూడా చాలా పేద కుటుంబం. సో ఈ అఘోరి ఇక్కడ వచ్చిన డబ్బులు ఆ డబ్బులు ఇవన్నీ డబ్బులు పెట్టుకుని ఈ అమ్మాయి యాక్చువల్గా ఏంటంటే అఘోరి టోల్ గేట్ దగ్గర ఎక్కడో పెట్రోల్ అయిపోయి కారులో పెట్రోల్ అయిపోయి బండి పక్కన పెట్టుకుంటే అప్పుడు ఈ అమ్మాయి ఆ టైంలో అలా వెళ్తుంటే హెల్ప్ చేసిందంట. పెట్రోల్ తీసుకొచ్చి కారులో పోసి హెల్ప్ చేసిందంట. హెల్ప్ చేస్తే వాళ్ళ ఊరు వచ్చినప్పుడు సడన్గా అతను అక్కడ ఉండడం, కలవడం, ఇంటికి తీసుకెళ్ళడం ఇవన్నీ ఒక ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్ అట్లానే జరిగినాయి. సో అక్కడి నుంచి ఏంటంటే వీడు అమ్మాయి వాళ్ళన్నీ మీద ట్రాప్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడంటే వీడు వాళ్ళన్నీ మీద పట్టాడు, ఈ అమ్మాయి మీద పడలా, వాళ్ళన్నీ మీద పట్టాడు. వాళ్ళన్నీ మీద పడితే వాళ్ళని ఏమో అసలు ఈడేవాడు నా మీద పడుతున్నాడు ఏందని వాళ్ళు కేర్ చేయాల. సో ఈ అమ్మాయి ఏంటంటే తెలివితేటలు ఉపయోగించింది. వీడికి ఒక ఇది ఉంది. సో దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలనుకుంది అమ్మాయి, అంతే. జస్ట్ క్యాచ్ చేసుకోవాలనుకుంది. ఇంట్లో సామాన్లు కొనిపించుకోవడం, బంగారం కొనిపించుకోవడం, ఇంట్లో అన్నింటిని చూసుకోవడం ఇవన్నీ చేసిందంట. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అమ్మాయి టార్గెట్ ఒకటే, వీడి దగ్గర కొంత డబ్బు ఉంది, ఆ డబ్బులు నేను తెచ్చుకోవాలి. ఏదో పూజలు చేస్తా చెప్పి లక్షలు కూడా ఆల్రెడీ 10 లక్షలు అంటే ఫస్ట్ భార్య అంటే ఆమె. అలాంటి భార్యలు ఎంతమంది ఉన్నారు, వీడి జీవితంలో ఎంతమంది నాశనం చేశాడు. అదే కదా నువ్వు అతను చెప్పాడు కదా, ఎవ్వత కనబడితే దాన్ని వదలకుండా పట్టుకుని లాగేవాడు అంటే వీడు. అలాంటి అమ్మాయిలు ఇంకెంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బయట రావాలి. కేవలం ఎందుకు రావట్లేదంటే మన ఇజ్జత్ పోతుంది, మన పరువు పోతుంది. వీడితో నేను తిరిగానంటే నా పరువు పోతుంది, నేను తిరగలేను రేపు బయట అని చెప్పి రావట్లేదు. కానీ ప్రతి అమ్మాయి వస్తే నాకు తెలిసి అయితే ఖచ్చితంగా నాకైతే ఒక 5 మీద నుంచి 10 మంది ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. మన ధర్మానికి వచ్చేటప్పుడు కదా మరి హిందూ సంఘాలు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎందుకు ఇవ్వాలి? అదే అన్న మెయిన్ ఏంటంటే మనోడు అడ్డు పెట్టుకున్నది హిందూ ధర్మం అడ్డు పెట్టుకుని అడ్డమైన ఘోరాలు చేశాడు. అప్పుడు ఏంటంటే హిందూ ధర్మం మీద ఉన్నాడు కాబట్టి ఎవరు ఏమనలేకపోయారు. పోలీసులు అమ్మన బూతులు తిట్టాడు, మామూలు బూతులు కదా, అమ్మన బూతులు తిట్టాడు, కర్రలతో కొట్టడానికి మీదకి వెళ్ళాడు, పెట్రోల్ తీసుకుని తగలెట్టుకుంటానని బ్లాక్మెయిల్ చేశాడు. ఇప్పుడు సూసైడ్ అనేది కూడా ఒక చట్టరీత్యా నేరం. ఆ రోజున పెట్రోల్ నెత్తి మీద పోసుకున్నప్పుడు ఈయన తీసుకెళ్ళి లోపలేసి బొక్కలేసి బొక్కంతా తన్నుంటే ఈ రోజున ఈడు ఇలా ఉండకపోతుంది. ఈ రోజున ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయిందంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ మన గవర్నమెంట్ అండ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డెఫినెట్గా అని చెప్తాను నేను 100%.